భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రస్థానానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్విఎఫ్ రాకెట్ను భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. మరింతగా మెరుగైన నావిగేషన్ సేవలు అందించేందుకు ఈ ప్రయోగం సాధించిన విజయం దోహదపడుతుండడం ఇస్రో కీర్తిని మరింతగా విశ్వవ్యాప్తం చేసింది. వ్యవసాయానికి సాంకేతిక వినియోగం, విమానయానికి అవసరమైన సిగ్నలింగ్ వ్యవస్థ, మొబైల్ లొకేషన్ సేవలను మరింత ఖచ్చితత్వం అందించే లక్ష్యం ఈ ప్రయోగంతో తీరినట్టే అని ఇస్రో భావిస్తుంది. 10 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమితో పాటు ఆకాశ మార్గం, సముద్ర తలాల్లోనూ మన సాంకేతిక అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ 100 ప్రయోగాలతో ఏకంగా 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో రానున్న 5 ఏళ్లలో మరో 100 ప్రయోగాలను నిర్వహించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు తెలిసి ప్రజలంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.